దేవుడు రాసి చెప్పిన మాట ఏంటంటే, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తనను వెతుకువారికి ఫలము దయచేస్తాడు నమ్మవలను కదా. సో అది నమ్మాలి కదా అంటున్నాడు. ఏం నమ్మాలి? నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని మాత్రం నీ నుండి ఎదురు చూస్తున్నది ఏంటంటే, నువ్వు విశ్వాసంతో తన దగ్గర రావాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలన్నా సరే విశ్వాసంతో అప్రోచ్ అవ్వాలి. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు వేరు కాలాల్లో జీవించినటువంటి వారిని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం గురించే మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, వాళ్ళందరూ రకరకాల కాలాల్లో జీవించారు, రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలతో వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాయి అని చెప్తున్నాడు. కానీ అంతటి కారణం ఒకటి అంటున్నాడు, విశ్వాసము. అంటే ప్రాబ్లం ఏదన్నా సరే, నువ్వు ఏ కాలంలో జీవిస్తూ ఉన్నా సరే, బేసిక్గా ఒకటే, సమస్య తీరాలంటే నువ్వు నమ్మగలిగితే చాలు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దావీదు లాంటి వాళ్ళు గొలియాతో యుద్ధం చేసేటువంటి కార్యం అవ్వచ్చు, వేరే అబ్రహాం లాంటి వాళ్ళు తన కుమారుని కొరకు విశ్వాసం అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే ఉంచారు, విశ్వాసం. అంటే కార్యం జరగాలంటే, యుద్ధంలో విజయం సంపాదించాలన్నా విశ్వాసమైంది, కుటుంబంలో ఇంకేదైనా కార్యం జరగాలన్నా విశ్వాసమైంది, స్వస్థత కార్యం జరగాలన్నా మళ్ళీ అక్కడ కూడా విశ్వాసమే అవసరమైంది. విశ్వాసాన్ని బట్టి ఏదైనా చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు విశ్వాసం అని దాన్ని పక్కన పెట్టేసి చాలామంది కూడా చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, స్వస్థత కావాలంటే మా దగ్గర 7 వారాలు వచ్చి చూడండి జరిగిపోద్ది అంట, లేదా 7 వారాలు మీరు ఇలా చేయండి జరిగిపోద్ది అంటారు. కానీ అంతమంది బైబిల్లో కార్యాలు జరిగినాయి. కానీ ఎక్కడో కూడా పౌలు కానీ వీళ్ళెవరు కానీ నేను 7 వారాలు ఇలా చేశాను అప్పుడు అన్నీ నాకు కార్యం జరిగిపోయింది అన్న వాళ్ళు బైబిల్ ఎవరు లేరు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే, అసలు అలాంటి ఆలోచన, అలాంటి సలహా అసలు బైబిల్లో లేదు. కానీ ఎందుకో కానీ అలాంటి సలహాలు చాలా ప్రబలంగా క్రిస్టియానిటీలో ఉంటాయి. కానీ బైబిల్ యాక్చువల్గా ఏది చాలా ప్రబలంగా ఉందంటే విశ్వాసం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది బైబిల్. కానీ ప్రాబ్లం మనం విశ్వాసం కోసం ఆలోచించడం మానేసాం, విశ్వాసం కోసం మాట్లాడమే మానేసాం. అందుకోసం విశ్వాసం అందుకని చాలా ఇంపార్టెంట్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అంటే అర్థం ఏంటంటే, నువ్వు జీవించేంత కాలంలో కూడా నీకు ప్రాబ్లమ్స్ ఏవేవైనా సరే ప్రతి సందర్భంలో నువ్వు విశ్వాసమే ఉంచాలి. అది ఉంచితే ప్రాబ్లము సాల్వ్. అందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు.